చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి గారి మీద దాడి జరిగి 15 రోజులు దాటినప్పటికీ ఇంతవరకు కేసు నమోదు కానందుకు నిరసనగా దాడిని ఖండిస్తూ కేసు నమోదు చేయాలని దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని ఆ దాడి చేసిన వ్యక్తి వెనుక ఏ శక్తులు ఉన్నాయో వారిని గుర్తించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న హైదరాబాద్లో ఎంఆర్పి సొద్దరులో భారీ నిరసన ప్రదర్శన దళితుల ఆత్మగౌరవం పేరుతో నిర్వహించబోతున్నాం. హైదరాబాదులో నిర్వహించబోయే ఆ మహా దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుండి దళితుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని భావించుకునే వాదులందరూ హైదరాబాద్లో జరగబోయే నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని ఎంఆర్పిఎస్ పరంగా పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రత్యేకంగా బస్సుల మీద తరలి రావాలని, కర్ణాటక, తమిళనాడు, పాండిచేరి రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అటు ట్రైన్లు, ప్రత్యేక వాహనాల మీద హైదరాబాద్ నగరానికి తరలి రావాలని పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు బార్డర్లుగా ఉన్న ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి కూడా గవాయి గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ ఖండిస్తూ అంబేద్కర్ వాదులైన, చైతన్యవంతులైన దళిత సమాజం తరలి రావాలని పిలుపునిస్తున్నాం. దేశంలో దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే ఆ సుప్రీంకోర్టుకు పాస్ చీఫ్ జస్టిస్, అట్లాంటి చీఫ్ జస్టిస్ స్థానంలో ఒక దళితుడు ఉండడం జీర్ణించుకోలేని వ్యక్తులు, కొన్ని శక్తులు ఆయన మీద దాడికి పాల్పడడం జరిగింది. ఈ దాడిని దేశంలో ఉండబడే అధికార, ప్రతిపక్ష, వామపక్ష, వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించిన ప్రముఖులైన పెద్దలందరూ ఖండించారు. అయినప్పటికీ దాడి జరిగి 15 రోజులు దాటినప్పటికీ చట్టపరంగా ఎలాంటి కేసు నమోదు కాకపోవడం, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద జరిగిన పాశవిక దాడిలోనే కేసు నమోదు కాకపోతే ఇక సామాన్య దళితుల పరిస్థితి దేశంలో ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే చాలా బాధేస్తుంది, ఆవేదన కలుగుతుంది. ఈ నేపథ్యంలో దాడి జరిగిన వెంటనే గౌరవ చీఫ్ జస్టిస్ గారి మీద చెప్పుతూ దాడి జరిగిన వెంటనే గౌరవ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చర్యను ఖండించారు. ఈ దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురి చేస్తుందని చెప్పడం జరిగింది. ఇట్లాంటి దాడులకు
ఈ దేశంలో తావు లేదని చెప్పడం జరిగింది. దేశ ప్రజలందరూ ఈ సంఘటనను ఖండిస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాదు ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకత్వం వహిస్తున్న ముగ్గురు ప్రధాన ప్రముఖులు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్న దళితుడైన మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు జాతీయ మాజీ అధ్యక్షురాలు యూపీఏ ప్రభుత్వ గత చైర్మన్గా పనిచేసిన శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ గారు ఈ దాడిని ఖండిస్తూ ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిని, ఇది న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడిని, దీన్ని అందరూ ఖండించాలని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. ఈ విధంగా అధికార పక్షానికి ప్రథమ నేతగా ఉండబడే దేశ ప్రధానమంత్రి గారు ఖండించిన, ప్రతిపక్షాలకు సంబంధించిన ప్రధాన నాయకత్వం ఖండించిన, వామపక్షాలకు సంబంధించిన డి రాజా గారి నుంచి మొదలుకుంటే సిపిఐ జాతీయ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి, సిపిఎం సంబంధించిన కేరళ ముఖ్యమంత్రితో పాటు జాతీయ కమిటీ ఖండించిన, ఈ రాష్ట్రం సంబంధించిన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు ఖండించిన, దేశం యావత్తులో ఉండబడే అన్ని పార్టీలు ఖండించినప్పటికీ కేసు నమోదు కాలేదు. దీన్ని బట్టి దళితుల్లో ఏ స్థాయికి ఎదిగిన నేతలకైనా అవమానం జరుగుతుందని, అవమానం జరిగితే చట్టాలు వర్తించవని ఇది ఒక సంకేతంగా సాక్ష్యంగా నిలబడుతుంది. ఈ దేశానికి గౌరవ గవాయి గారు రెండో చీఫ్ జస్టిస్, దళితుడు. అంతకుముందు కేజీ బాలకృష్ణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు దాడి జరగనప్పటికీ ఒక చీఫ్ జస్టిస్కు ఉండబడే ప్రోటోకాల్ ప్రకారంగా అధికారులు అంతకుముందు కూడా నిర్లక్ష్యం చేశారని వార్తలు వచ్చినాయి. రెండో దళితుడుగా చీఫ్ జస్టిస్గా గవాయి గారు వస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సొంత రాష్ట్రమైన మహారాష్ట్ర గడ్డ మీదకి వెళితే ముంబై నగరంలో ఆయన 2 రోజుల పాటు ఉన్నప్పటికీ ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ చీఫ్ సెక్రటరీ రాలేదు, ఆహ్వానించలేదు. అదే సమయంలో డీజీపీ గారు రాలేదు, ముంబై నగరానికి సంబంధించిన పోలీస్ కమిషనర్ కూడా రాలేదు. దీన్ని ఉద్దేశించి ఆనాడే గవాయి గారు ఆవేదనను నిరసన వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించని డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ముంబై కమిషన్ మీద నేను చర్యలు తీసుకోగలను, కానీ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నానని చెప్పి తన ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భాలు కనిపించాయి. దాదాపు 50 మందికి పైగా చీఫ్ జస్టిస్లు ఉంటే అందరికీ వర్తింపజేసిన ప్రోటోకాల్ 2 దళిత చీఫ్ జస్టిస్ వాళ్ళకే ప్రోటోకాల్ పాటించకపోవడం చూస్తే ఈ దేశంలో దళిత వర్గాల నుంచి ఏ స్థాయికి ఎదిగినా వాళ్ళ పట్ల ఇంకా సమానత్వంతో కూడిన ప్రోటోకాల్ అమలు జరగలేదని సాక్ష్యంగా నిలబడ్డారు. ఇక్కడ మీ దృష్టికి తీసుకొస్తున్నా, చీఫ్ జస్టిస్ గారు దళితుడు కాబట్టే దాడి జరిగింది అంటున్నారు. చీఫ్ జస్టిస్ దళితుడు కాబట్టే కేసు నమోదు కాలేదని మేము అంటున్నాం. దీనికి జవాబు చెప్పాల్సింది పాలక వర్గాలు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఒక కేసు విచారణ సమయంలో కొన్ని వాక్యాలు అనేది అది తీర్పులు కావు. ఇట్లాంటి వాక్యాలు ఇంతకు ముందు కంటే ఇప్పటికంటే అంతకుముందు అయోధ్య కేసు విచారణ జరిగినప్పుడు, శబరిమల కేసు విచారణ జరిగినప్పుడు, లేదా ఇంకో కొన్ని కేసు విచారణ జరిగినప్పుడు అగ్రకులాలకు సంబంధించిన జడ్జీలు ఇంతకంటే ఘోరాతి ఘోరమైన వాక్యాలు చేసినట్టుగా వచ్చేసింది. అప్పుడు జరగని దాడి కేవలం ఈ కేసు విచారణ సుప్రీంకోర్టు పరిధి కాదని, పురావస్తు శాఖ పరిధిలో ఉన్నదని, ఆ పరిధిలో ఉన్న అంశాన్ని ఇక్కడ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదని పదే పదే గవాయి గారు మాట్లాడినప్పటికీ విచారణ సందర్భంగా
తేల్చాలన్నప్పుడు మా పరిధిలో లేని అంశాన్ని మేము తేల్చలేము, ఇక అక్కడికి వెళ్ళి ఆ దేవుడిని పూజించండి అని అంటే అదేదో నేరమైనట్టుగా, అదేదో ఘోరమైనట్టుగా 15 రోజుల తర్వాత దాడికి పాల్పడడం జరిగింది. అయోధ్య కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఆ విచారణ చేస్తున్న జడ్జీలు, చీఫ్ జస్టిస్ లాంటి వ్యక్తులు, జడ్జీలందరూ అసలు రాముడు ఎక్కడ పుట్టిండో ఆధారాలు లేని మాట్లాడారు. అప్పుడు ఎవరు దాడులు చేయలేదు. రాముడు అంటేనే అయోధ్య. ఈ దేశ ప్రజలందరికీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ అయోధ్య గుర్తుకొస్తుంది. కానీ ఆ సమయంలో జడ్జి మాత్రం అయోధ్యలోనే పుట్టిండని ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నారు. రాముడి వంశం రఘువంశం అవుతే ఆ రఘువంశం వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఉన్నారా అని అడిగారు. ఉండాల్సిన అవసరం ఉన్నదా? అసలు అయోధ్యకు దైవత్వాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు? అయోధ్య అనే ప్రాంతానికి దైవత్వాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారని చెప్పి ఒక జడ్జి అంటే ఆయన మీద జరిగింది. అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు మహిళలకు శబరిమలలో పూజలు చేసుకునే అవకాశం లేదని విశ్వాసం చెబుతుంటే, ఆ శబరిమల కేసు విచారణ సందర్భంగా వాదోపవాదాలు జరిగినప్పుడు లేదా తీర్పు, విశ్వాసాలు వేరు, రాజ్యాంగం వేరు. రాజ్యాంగ పరంగా స్త్రీలు పురుషుల మధ్యలో ఏ విషయంలోనూ అసమానతలు ఉండదని తీర్పు చెప్పి అక్కడ ఖచ్చితంగా ప్రవేశం ఉండాల్సిందే అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది. అప్పుడు ఏం జరగలేదు. ఇంకా శ్రీకృష్ణ రాధల మధ్యలో అవినాభావపడే ప్రేమను కూడా కొంతమంది అపార్థం చేసుకున్న జడ్జీలు దాన్ని ఇంకొక వ్యవహారంగా మాట్లాడిన సందర్భాలు నేను చెప్పి ఈ మధ్యలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. 2010లో ఆ జడ్జీలు అట్లాంటి వ్యాఖ్యలు చేయడం తప్పు అని చెప్పి ఎవరు ఖండించలేదు, ఎవరు దాడి చేయలేదు. కానీ మా పరిధిలో లేని అంశాన్ని పదే ఇక్కడ తీసుకోవడం న్యాయం కాదని 100 సార్లు చెప్పినా వినకపోతే ఇక అక్కడ ఉన్న దేవుడినే పూజించుకోమంటే తప్పైంది. కానీ అంతకుముందు వీళ్ళు వాక్యాలు చేసినా, విశ్వాసాలకు విరుద్ధంగా తీర్పులు వచ్చినా ఎవరు దాడి చేయలేదు. ఇక్కడ దళితుడు సీజే కాబట్టి ప్రోటోకాల్ పాటించదు, ఏదో వాక్యాలు చేసిందని చెప్పి అదే సుప్రీంకోర్టులో 48 గంటల్లో ఆయన వివరణ ఇచ్చిన తర్వాత కూడా నాకు అన్ని మతాలు సమానమే, నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు, రాజ్యాంగం ప్రకారంగా నేను సీజేని కాగలిగాను, సీజేగా రాజ్యాంగాన్ని పరిరక్షించడం బాధ్యత, అన్ని మతాలను గౌరవించాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది, నేను గౌరవించేటోడిని, అన్ని దేవాలయాలకు వెళ్ళి నేను పూజలు చేసేటోడిని అని చెప్పి స్పష్టం చేశాడు. అంతకుముందు ఏ జడ్జీలు కూడా వాళ్ళు మాట్లాడిన కామెంట్స్కు నిరసన రాలే, దాడి జరగలే, వాళ్ళు వివరణ కూడా ఇవ్వలే. కానీ సీజే గారు మాట్లాడింది మాటలు ఘోరంగా భావించుకున్న వాళ్ళు, వివరణను కూడా అర్థం చేసుకోలేని వాళ్ళు ఎట్టి పరిస్థితిలో దాడే చేయాలని చెప్పి దాడి చేయించారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం, గవాయి గారు దళితుడు కాకపోతే ఇక్కడ దాడి జరిగేది కాదు. అదే సమయంలో గవాయి గారు దళితుడు కాబట్టినే దాడి జరిగిన కేసు నమోదు కాలేదు. గవాయి గారు దళితుడు కాబట్టినే ఈ దేశం చూసింది, ప్రపంచం చూసింది. సుప్రీంకోర్టులో విధి నిర్వహణలోనే ఉండగా, చీఫ్ జస్టిస్ గారు కేసు విచారణలో ఉండగానే చీఫ్ జస్టిస్ మీద చెప్పుతో దాడి జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక న్యాయ వ్యవస్థ రాజ్యాంగపరంగా ఏర్పడ్డ తర్వాత సుప్రీంకోర్టులో ఇట్లాంటి దాడి ఎప్పుడన్నా జరిగిందా? జరగలేదు. ఇది తీవ్రమైన దాడి కదా, కానీ కేసు నమోదు కాలేదు. చట్టాలు చెప్తలేవా కేసులు నమోదు చేయాలని? అక్కడ సుప్రీంకోర్టులో దాడి జరిగిన వెంటనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యాయవాదులకు సంబంధించిన జాతీయ కమిటీ దాడి చేసిన అతన్ని సస్పెండ్ చేసింది. ఆయన సుప్రీంకోర్టుకు రాకుండా నిషేధించింది. అదే సమయంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా దాడిని ఖండించడమే కాదు, ఆయనను సస్పెండ్ చేసింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయన రాకను నిషేధించింది. అంటే న్యాయవాదులకు సంబంధించిన భారతదేశ సంఘం,
న్యాయవాదులకు సంబంధించిన సుప్రీంకోర్టు ఆయన మీద చర్యలు తీసుకున్నది వాళ్ళ పరిధిలో, వాళ్ళకు సంబంధించిన సంఘం పరిధిలో చర్యలు తీసుకున్నది. అంతేకాదు అటార్నీ జనరల్ ముందే వెంకటరమణ గారి ముందే ఈ సంఘటన జరిగితే ఖచ్చితంగా దీని మీద సుమోటో కేసు నమోదు చేయాల్సిందని చెప్పి తను కూడా ఆమోదం తెలిపాడు. మరి దాడి జరిగిందనే వార్త ప్రపంచానికి తెలుసు కదా. దాడి చేసిండు కాబట్టినే దాడి చేసిన వ్యక్తిని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయనను సస్పెండ్ చేసింది కదా. అదే సమయంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనను సుప్రీంకోర్టు ప్రాంగణంలో అడుగుపెట్టకుండా చేసింది కదా. అటార్నీ జనరల్ వెంకటరమణ గారు కేసు పెట్టాల్సింది సమ్మతించారు కదా. అయినప్పటికీ కేసు ఎందుకు నమోదు కాలేదు? అవును, సిజే గారు దళితుడు కదా, నమోదుగా ప్రధానమంత్రులు ఖండించిన, ప్రతిపక్షాలు ఖండించిన, దేశం ఖండించిన, దళిత వర్గాలు వాళ్ళ హృదయం రగిలిపోతున్నా దీనికి పరిష్కారం లేదు. కానీ ఇక్కడ నేను ముందే చెప్పినట్టుగా ఆ సిజే గారు దళితుడైన గవాయి గారి స్థానంలో ఇంకెవరన్నా ఎక్కడున్నా కూడా దాడే జరగాల్సిన అవసరం లేదు. ఆ సిజే గారితో జడ్జీలతో వాదోపవాదాలు చేసిన కేసు నమోదవుతుంది. సరిగ్గా వారం రోజుల క్రితం జార్ఖండ్ హైకోర్టులో ఒక కేసు విచారణ జరుగుతున్న సమయంలో లాయర్కు జడ్జికి మధ్యలో వాగ్వివాదం జరిగింది. జార్ఖండ్ హైకోర్టులోనే జడ్జినే లాయర్ బెదిరించినట్టుగా వార్తలు వచ్చినాయి. ఆయన మీద వెంటనే ధర్మాసనం చర్య తీసుకున్నది, కేసు నమోదు చేయించడానికి ఆదేశాలు జారీ చేసింది. అంటే హైకోర్టులో ఒక జడ్జి మీద లాయరు జడ్జితో వాగ్వాదం చేసినందుకు, ఆ జడ్జిని కొంత బెదిరించినట్టుగా మాట్లాడినందుకే జడ్జీలందరూ ధర్మాసనం వెంటనే కేసు నమోదు చేయించింది. ఏం జరిగింది? జార్ఖండ్ హైకోర్టులో జడ్జితో వాగ్వాదం, జడ్జినే లాయర్ను బెదిరించిండు. ఇవి వార్తలు. ఆయన మీద కేసు నమోదైంది కదా. సుమోటో కేసు నమోదుకు జడ్జీలందరూ తీర్మానం చేశారు కదా. మరి ఒక హైకోర్టు జడ్జితో వాగ్వాదం చేసినందుకు, ఏదో మాటపరంగా బెదిరించినందుకే సుమోటో కేసు నమోదవుతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద చెప్పుతో దాడి చేస్తే నమోదు కాదా? అరెస్ట్ చేయరా? వ్యక్తుడు కాబట్టినే వివక్షత కాదా? ఇట్లాంటి పరిస్థితిలో ఎంఆర్పిఎస్ పరంగా మహత్తరమైన 2 నిరసన ప్రదర్శన చేస్తాం. ఒకటి, ఈ దాడిని తీవ్రంగా చూస్తున్నాం, దాన్ని ఖండిస్తూ నిరసన ప్రదర్శనకి వెళ్తున్నాం. రెండోది, ఖచ్చితంగా దాడికి పాల్పడ్డ ఆ వ్యక్తి పట్ల కేసు నమోదు చేయాలని, అరెస్ట్ చేయాలని, ఆ వ్యక్తి అనుకుంటబడే శక్తులు ఎవరు కూడా గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మొట్టమొదలుగా ఇప్పటికే ఆ దాడిని ఖండిస్తూ మా నిరసన కార్యక్రమాలు దక్షిణాది రాష్ట్రాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిరసనలు జరిగినాయి. వివిధ మండలాల్లో కూడా నిరసనలు జరిగినాయి. కానీ దాన్ని ఒక మరింత శక్తివంతం చేసి మా ఆవేదనని, మా ఆత్మగౌరవం పరిరక్షించుకునే ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే దక్షిణాది రాష్ట్రాల్లో, అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు ఆనుకొనున్న రాష్ట్రాల కేంద్రంగా చేసుకొని హైదరాబాద్లో మహత్తరమైన నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాలతో సహా స్వచ్ఛందంగా, ముఖ్యంగా యువతరాన్ని, విద్యార్థులను తరలించే విధంగా ముందుకు రావాలని, కర్ణాటక, తమిళనాడు, పాండిచేరి రాష్ట్రాల నుంచి కూడా తరలి రావాలని, బార్డర్ రాష్ట్రాలైన ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా తరలి రావాలని మేము పిలుపునిస్తున్నాం. నిరసన ప్రదర్శన ఈ దేశంలో ఉండబడే దళితులందరి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా ఉంటుంది, వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టే విధంగా ఉంటుంది. అదే సమయంలో ప్రపంచంలో దళితులు ఎక్కడున్నా కూడా ఈ దాడి తర్వాత ఆవేదన గురై ఉన్నారు, ఈ దాడి తర్వాత బాధల్లో ఉన్నారు. కారణం ఏంటంటే, ఒక చీఫ్ జస్టిస్ మీద దాడి జరుగుతూనే దేశం మొత్తం ఖండించినప్పటికీ ఒక కేసు నమోదు కాలేదు కదా అనే ఆవేదన దళితుల్లోనే ఉండడమే కాకుండా ప్రజాస్వామిక శక్తుల్లో,
సామాజిక న్యాయం కోరే శక్తుల్లో దేశంలో ప్రపంచంలో ఉన్నది. బట్ వాళ్ళందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం. మీరు ఎక్కడున్నా ఖచ్చితంగా ఈ నిరసన ఉద్యమానికి అండగా నిలబడాలని, మీరున్న చోట కూడా నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదమైన వెంటనే అవసరం అనుకుంటే ఎక్కడ దాడి జరిగిందో అది ఢిల్లీ నగరంలో సుప్రీంకోర్టులోనే కనుక ఖచ్చితంగా నవంబర్ 1 చలో హైదరాబాద్ అయిపోయిన వెంటనే జాతీయ స్థాయిలో దళితులందరినీ కూడా కట్టి చలో హైదరాబాద్ కార్యక్రమం స్థానంలోనే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపునిస్తాం. అది తేదీ ఖరారు నవంబర్ 1 సాయంత్రమే. ప్రదర్శన జరిగిన వెంటనే ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమం తేదీ కూడా ప్రకటిస్తాం. ఢిల్లీలో కూడా నిరసన కార్యక్రమం బలంగా చేస్తామనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు.